ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ తెలంగాణ డిఎస్సి అబ్బాయి. మనం ఇప్పుడు తెలంగాణ టెట్ అండ్ డిఎస్సి తరగతులలో భాగంగా తెలుగులో ఉన్నటువంటి లింగాలను గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్ టాపిక్ ఏంటి? లింగాలను గురించి ఈ వీడియోలో పూర్తి క్లుప్తంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, లింగములు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఏంటి లింగములు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, సౌజన్య, అదేవిధంగా లత కూరగాయలు తేవడానికి అంగడికి బయలుదేరారు. సౌజన్య, అదేవిధంగా లత కూరగాయలు తేవడానికి అంగడికి బయలుదేరారు. రాజు, శ్రావణ్లు వాళ్ళ నాన్నతో కలిసి పట్నం వెళ్ళారు. అదేవిధంగా రాజు, శ్రావణ్లు ఏం చేశారంట ఫ్రెండ్స్? వాళ్ళ నాన్నతో కలిసి పట్నం వెళ్ళారంట. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, పిల్లి ఎలుకను వెంబడించింది. పిల్లి ఎవరిని వెంబడించింది ఫ్రెండ్స్? ఎలుకను వెంబడించింది. అదేవిధంగా చెట్టు మీద కోతులు దుముకుతున్నాయి. చెట్టు మీద కోతులు ఏం చేస్తున్నాయి ఫ్రెండ్స్? దుముకుతూ ఉన్నాయి. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, పై వాక్యాల్లో సౌజన్య, లత, రాజు, శ్రావణ్, పిల్లి, అదేవిధంగా ఎలుక, చెట్టు, కోతులు మొదలైన పదాలను పరిశీలిస్తే సౌజన్య, లత అనేవి స్త్రీలకు చెందిన పదాలు. ఇంతకుముందు మనం వాక్యాలు చదువుకున్నాం కదా ఫ్రెండ్స్. ఆ వాక్యాల లోపల ఉన్నటువంటి పేర్లన్నింటినీ ఒకసారి పరిశీలిద్దాం ఫ్రెండ్స్. పై 4 వాక్యాల్లో ఉన్నటువంటి పేర్ల లోపల చూడండి ఫ్రెండ్స్, సౌజన్య, లత, రాజు, శ్రావణ్, నాన్న, పిల్లి, ఎలుక, చెట్టు, కోతులు మొదలైన పదాలను పరిశీలిస్తే సౌజన్య, లత అనేవి స్త్రీలకు చెందిన పదాలు. సౌజన్య, లత అనేవి ఎవరికి చెందిన పదాలు ఫ్రెండ్స్? స్త్రీలకు చెందిన పదాలు. ఇలాంటి పదాలను స్త్రీలింగ పదాలు లేదా మహతి వాచకం అంటారు. ఇటువంటి పదాలను ఏమంటారు ఫ్రెండ్స్? స్త్రీలింగ పదాలు లేదా మహతి వాచకాలని అంటారు. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, రాజు, అదేవిధంగా శ్రావణ్, నాన్న అనేవి పురుషులకు, మగవారికి చెందిన పదాలు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, రాజు, అదేవిధంగా శ్రావణ్, నాన్న అనేవి పురుషులకు అంటే మగవారికి చెందినటువంటి పదాలు. ఇట్లాంటి పదాలను ఏమంటారు ఫ్రెండ్స్? పుల్లింగ పదాలు లేదా మహద్వాచకం. పుల్లింగ పదాలు లేదా మహద్వాచకం అని అంటారు. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, పిల్లి, ఎలుక, కోతులు మొదలైన పదాలు పురుషులకు కానీ స్త్రీలకు కానీ సూచించవు. పిల్లి, ఎలుక, కోతులు అనేవి చూడండి ఫ్రెండ్స్, పురుషులకు సూచించవు, అదేవిధంగా స్త్రీలకు కూడా సూచించవు. ఇలాంటి పదాలను నపుంసకలింగ పదాలు లేదా అమహద్వాచకం అంటారు. ఇటువంటి పిల్లి కానీ, కోతి కానీ, ఎలుక కానీ ఇటువంటి పదాలను ఏమంటారు ఫ్రెండ్స్? స్త్రీలకు సూచించవు, అదేవిధంగా పురుషులకు సూచించబడవు. ఇటువంటి పదాలను మనం ఏమంటున్నాం ఫ్రెండ్స్? నపుంసకలింగం లేదా అమహద్వాచకం అని అంటున్నాం. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, దీని ప్రకారం చూడండి, పురుషవాచక శబ్దాలను పుల్లింగం లేదా మహద్వాచకం అని, శ్రీవాచక శబ్దాలను స్త్రీలింగాలని, మహతి వాచకాలని, పై 2 కానటువంటి మానవ సంబంధం కానటువంటి వాటిని ఏమంటున్నాం ఫ్రెండ్స్? అనగా వస్తు, పక్షి, జంతు వాచక శబ్దాలను నపుంసకలింగ, అమహద్వాచక లేదా అమహద్వాచక పదాలని చెప్పవచ్చు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, పురుషులకు పురుషవాచక శబ్దాలను మనం ఏమంటున్నాం ఫ్రెండ్స్? పుల్లింగ పదాలు లేదా మహద్వాచకం అని అంటున్నాం. స్త్రీలింగ పదాలు, స్త్రీవాచక శబ్దాలను ఏమంటున్నాం ఫ్రెండ్స్? స్త్రీలింగ పదాలు లేదా మహతి వాచకాలని అంటున్నాం. ఈ 2 కానటువంటి వాటిని మనం మానవ సంబంధం కానటువంటిని ఏమంటున్నాం ఫ్రెండ్స్? జంతువు కానీ, పక్షి కానీ, వస్తువు కానీ దాన్ని ఏమంటున్నాం ఫ్రెండ్స్? నపుంసకలింగం లేదా అమహద్వాచక పదాలని మనం అంటున్నాం. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, అదేవిధంగా ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, లింగం అంటే చిహ్నం. పురుష, స్త్రీ, నపుంసక వర్గాలను బోధించే చిహ్నాలే. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, చిహ్నం అంటే, లింగం అంటే ఏంటి ఫ్రెండ్స్? చిహ్నం, ఒక గుర్తు. స్త్రీ కానీ, పురుషుడు కానీ నపుంసక వర్గాలను బోధించే చిహ్నాలే. పుల్లింగము, స్త్రీలింగము, నపుంసకలింగం అని 3 రకాలు ఉన్నాయి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, స్త్రీలింగము, పురుషలింగము, స్త్రీలింగము, నపుంసకలింగం అని 3 రకాల లింగాలు అనేవి ఉన్నాయి ఫ్రెండ్స్. దీనినే వాచకం అంటాం. దీన్ని మనం ఏమంటాం ఫ్రెండ్స్? వాచకం అని
అంటాము. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, సంస్కృతంలో శబ్దాన్ని దాని అంతాన్ని బట్టి ఉంటుంది. సంస్కృతంలో శబ్దాన్ని దాని అంతాన్ని బట్టి ఉంటాయి. ఏంటి ఫ్రెండ్స్? లింగాలు అనేవి. తెలుగులో అనగా ద్రావిడ భాషల్లో ప్రధానంగా అర్థాన్ని బట్టి ఉంటుంది. ద్రావిడ భాషల్లో అర్థాన్ని బట్టి లింగం అనేది ఉండడం జరుగుతుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మహద్వాచకం. పురుషులు వాని విశేషణాలను మహత్తులు లేదా మహద్వాచకం అంటారు. పురుషులు వాళ్ళ యొక్క విశేషాలను ఏమంటారు ఫ్రెండ్స్? మహత్తులు లేదా మహద్వాచకం అని అంటారు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, కర్ణుడు, దానకర్ణుడు. దానకర్ణుడు అంటే దానం అనేది ఏంటి ఫ్రెండ్స్? ఇక్కడ విశేషణాన్ని తెలియజేస్తుంది. కాబట్టి ఇక్కడ ఏమన్నాడు? ఫస్ట్ పురుషులు వాని విశేషణాలను, పురుషుల యొక్క విశేషణాలను తెలియజేస్తుంది అని అన్నారు కదా ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, కర్ణుడు, దానకర్ణుడు. రాముడు, రాముని యొక్క విశేషణం ఏంటి ఫ్రెండ్స్? సుగుణవంతుడు. రాముడు ఎటువంటి వాడు? సుగుణవంతుడు. రాముని యొక్క విశేషణాన్ని తెలియజేస్తుంది కదా దాన్ని, కాబట్టి దీన్ని ఏమంటారు ఫ్రెండ్స్? మహద్వాచకం. మహద్వాచకం. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, మహతివాచకం. నెక్స్ట్ ఏంటి ఫ్రెండ్స్? మహతివాచకం. స్త్రీలు వారి విశేషణాలను మహతులు లేదా మహతివాచకాలు అని అంటారు. స్త్రీలు వాళ్ళ యొక్క విశేషణాలను మహతులు లేదా మహతివాచకం అని అనడం జరుగుతుంది ఫ్రెండ్స్. సీత చూడండి ఫ్రెండ్స్, సీత యొక్క విశేషణం ఏంటి ఫ్రెండ్స్? సీత గుణవంతురాలు. సీత యొక్క విశేషణం ఏంటి ఫ్రెండ్స్? ఇక్కడ గుణవంతురాలు. రుద్రమ చూడండి ఫ్రెండ్స్, రుద్రమ యొక్క విశేషణం ఏంటి? ధైర్యవంతురాలు. రుద్రమదేవి యొక్క విశేషణం ఏంటి? ధైర్యవంతురాలు. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, అమహద్వాచకం. నెక్స్ట్ ఏంటి ఫ్రెండ్స్? అమహద్వాచకం. ఇది పురుషులకు కానీ స్త్రీలకు కానీ సంబంధించి ఉండదు ఫ్రెండ్స్. వృక్షాలకు కానీ జంతువులకు కానీ నిర్జీవులకు కానీ వాటి విశేషణాలను అమహత్తులు లేదా అమహద్వాచకం అని అంటారు. వృక్షాల యొక్క విశేషణం, జంతువుల యొక్క విశేషణం, అదేవిధంగా నిర్జీవుల యొక్క విశేషణాలను తెలియజేస్తే వాటిని ఏమంటారు ఫ్రెండ్స్? అమహత్తులు లేదా అమహద్వాచకం అని అంటారు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఉదాహరణ: గోవు ఎవరెస్టు, క్షీరము ఎత్తైనది. గోవు ఎవరెస్టు, క్షీరము అదేవిధంగా ఎత్తైనది. ఇవన్నీ ఏంటి ఫ్రెండ్స్? అమహద్వాచకం యొక్క ఉదాహరణలు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, బాగా గుర్తుపెట్టుకోండి. లింగాలు అంటే ఎన్ని ఫ్రెండ్స్? 3 రకాలు. స్త్రీలింగము, అదేవిధంగా పుల్లింగము లేదా అదేవిధంగా నపుంసక లింగము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, పురుషులకు సంబంధించినటువంటి పేర్లను కానీ పురుషులను కానీ సూచించినట్లయితే దాన్ని ఏమంటారు ఫ్రెండ్స్? పుల్లింగం అని అంటారు. అదేవిధంగా స్త్రీలకు సంబంధించినటువంటి వాటి యొక్క విశేషణాలను తెలిపితే దాన్ని ఏమంటారు ఫ్రెండ్స్? స్త్రీలింగము లేదా స్త్రీలింగం లేదా మహతివాచకం అని అనడం జరుగుతుంది. అదేవిధంగా చూడండి ఫ్రెండ్స్, జంతువులు కానీ వృక్షాలు కానీ వస్తువులకు కానీ సంబంధించినటువంటి విశేషణాలను తెలియజేస్తే దాన్ని ఏమని అంటారు ఫ్రెండ్స్? అమహద్వాచకము. ఏమంటారు ఫ్రెండ్స్? అమహద్వాచకము అని అంటారు ఫ్రెండ్స్. దీనికి అమహద్వాచకానికి ఉదాహరణ చూడండి ఫ్రెండ్స్, గోవు అంటే ఆవు, ఎవరెస్టు ఒక పర్వతము, క్షీరము అదేవిధంగా ఎత్తైనది. ఇటువంటివన్నీ ఏంటి ఫ్రెండ్స్? అమహద్వాచక పదాలు, లింగాలు. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, వీటి నుంచి కూడా మనకు ఒక మార్క్ రావడానికి తెలంగాణ టెట్లో మరియు అదేవిధంగా డిఎస్సిలో 1 మార్క్ రావడానికి అవకాశాలు అనేవి ఉంటాయి ఫ్రెండ్స్. అందుకని వీటిని కూడా చాలా జాగ్రత్తగా చదువుకోవాలి ఫ్రెండ్స్. మనం గుడ్డిగా కొండ గుర్తులు పెట్టుకోవాలి ఫ్రెండ్స్. గుడ్డి గుర్తులు ఏంటి చూడండి ఫ్రెండ్స్, పురుషులను తెలియజేస్తే పుల్లింగము, పురుషులను తెలియజేస్తే పుల్లింగము లేదా మహద్వాచకం, పుల్లింగము లేదా మహద్వాచకం. స్త్రీలను తెలియజేస్తే స్త్రీ యొక్క విశేషణాలను తెలిపితే చూడండి ఫ్రెండ్స్, మహద్వాచకం, స్త్రీలింగం లేదా మహతి వాచకం, స్త్రీలింగం లేదా మహతి వాచకం అని అంటారు. అదేవిధంగా స్త్రీలను కానీ పురుషులను కానీ తెలపకుండా వస్తువును కానీ ఒక జంతువును కానీ ఒక పక్షిని కానీ ఒక కొండను కానీ ఒక పుట్టను కానీ ఒక చెట్టును కానీ ఒక ఆవును కానీ ఒక కుక్కను కానీ తెలియజేస్తే దాని యొక్క విశేషణాన్ని తెలియజేస్తే దాన్ని ఏమంటారు ఫ్రెండ్స్? నపుంసకలింగం లేదా అమహద్వాచకం అంటారు. ఏంటి ఫ్రెండ్స్? నపుంసకలింగం లేదా అమహద్వాచకం అని అంటారు. ఇవి బాగా గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. వీటి నుండి మార్కులు రావడానికి అవకాశం ఉంటుంది. మరీ చెప్తున్నాను, వీటిని చాలా జాగ్రత్తగా చదువుకోండి ఫ్రెండ్స్. ఒక్కసారి వింటే మళ్ళీ చదవాల్సిన అవసరము అనేది ఉండదు. బాగా గుర్తుపెట్టుకోండి. ఇది ఈజీ కాన్సెప్టే ఫ్రెండ్స్, ఈజీ కాన్సెప్టే. కాకపోతే మహతివాచకం, మహద్వాచకము, అమహద్వాచకం అనేటటువంటివి కొన్ని పదాలు మనకు పలకడానికి డిఫికల్ట్గా ఉంటాయి. కాబట్టి వీటిని జాగ్రత్తగా పరిశీలిస్తే మాత్రం
మనకు ఈ లింగాలు అనేవి ఈజీగానే అర్థం అవడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. దీన్ని దృష్టిలో ఉంచుకొని తెలంగాణ టెట్ అండ్ డిఎస్సికి చాలా చక్కగా ప్రిపేర్ అవ్వాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్.